10th class సోషల్ సెకండ్ లెసన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి భావనలు. వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్ అంటే మనము ప్రజల యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల యొక్క గోల్స్ కానీ ప్రజల యొక్క ప్రామిసెస్ కానీ ఎలా ఉన్నది అన్నదే తెలుసుకుందాం. Comparing the countries and reporting their development based on the educational levels of peoples, their health status and for capital income. అంటే ఏంటంటే కంపేరింగ్ ద కంట్రీస్, మన దేశాలని మనం కంపేర్ చేస్తే రిపోర్టింగ్ దేర్ డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ లెవెల్స్. ఎప్పుడు కూడా ఒక దేశం యొక్క డెవలప్మెంటింగ్ అనేది చదువు మీద ఆధారపడి ఉంటుంది. దేర్ హెల్త్ స్టేటస్ అంటే ఏంటంటే ఆరోగ్యపరంగా ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మంత్లీ ఎలా ఉంది, ఇయర్లీ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్, రెండవది ఏంటంటే ఎంత ఆదాయం ఎంత ఉంది, తర్వాత వాళ్ళు ఏ గోల్స్కి రీచ్ అవ్వాలని అనుకుంటున్నారు. ద టోటల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ నేషన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ పర్సన్ అంబిషన్ ఆర్ ఎఫర్ట్ అండ్ ఎయిమ్. ఎప్పుడు కూడా మన యొక్క దేశం యొక్క ఇన్కమ్ని, ఒక దేశం యొక్క ఆదాయాన్ని అక్కడ నివసిస్తున్న ప్రజలతోటి భాగిస్తే వచ్చే దానినే డెవలప్మెంట్ అంటారు. తర్వాత గోల్స్ అంటే ఏంటంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ పర్సన్ అంబిషన్ ఆర్ ఎఫర్ట్ అండ్ ఎయిమ్. వాళ్ళ యొక్క గోల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ అంబిషన్తో ఉన్నారు, ఏం ఎఫర్ట్ పెడుతున్నారు, వాళ్ళ యొక్క గోల్కి ఎలా రీచ్ అవుతారన్నదే వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి కారణమవుతుంది. పబ్లిక్ ఫెసిలిటీస్, the facilities, goods and services that are provided by government or society. మనకి పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే మనకి గవర్నమెంట్ నుంచి మనకి కొన్ని రేషన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్స్, ఇప్పుడు రీసెంట్లీ మనకి బస్సు ఫ్రీ ఫర్ ఉమెన్స్ కానివ్వండి, ఎన్నో రకాల సర్వీసెస్ మనకి గవర్నమెంట్ నుంచి లభిస్తూ ఉంటాయి. ఉచితంగా ఇళ్ళు ఇవ్వడము, రేషన్ ఇవ్వడం అలాంటిది సొసైటీ నుంచి కూడా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మంచి సంస్థల నుంచి, అంటే హెల్ప్ చేసే సంస్థల నుంచి తీసుకోవచ్చు, గవర్నమెంట్ నుంచి దీన్ని కూడా అభివృద్ధి భావనల్లోకి తీసుకోవచ్చు, ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్లోకి మనము తీసుకోగలుగుతాం.